కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆయన కేబినెట్ లో ఎవరికి బెర్తులు దక్కనున్నాయి, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించనున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే జనసేన పార్టీ, బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే మంత్రివర్గంలో చేరికపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఓ నేషనల్ ఛానల్ తో ఆయన ఈ విషయాన్ని చెప్పినట్లు ఆదివారం సాయంత్రం స్క్రోలింగ్ నడిచింది. ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓ ఛానల్ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ ఛానల్ కొద్దిసేపు స్క్రోలింగ్ చేసింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నట్లు అందులో ప్రస్తావించింది. సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది. కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని, ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళ్తామని కొందరు జన సైనికులు జోరుగానే చర్చించుకుంటున్నారు. జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించారని కూడా వారు ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి ఆయనకు హోంశాఖ ఖాయమంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని తీసుకోబోతున్నారా లేదా అన్నది తేలాలంటే మరో 2 రోజులు ఆగాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. దీంతో ఏపీలో ఏర్పాటు కాబోయే కేబినెట్ లో టీడీపీతో పాటుగా జనసేన, బీజేపీలకు స్థానాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. జనసేనకు 3 నుంచి 4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం తిరిగి అమరావతికి రానున్నారు. అనంతరం మంత్రివర్గ కూర్పుపై ఆయన నేతలతో చర్చించే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మంగళవారానికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.